మొదటి పేతురు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చదువుదామండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక నేను పరిశుద్ధుడనై ఉన్ననాగున మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనలే అందు పరిశుద్ధులై ఉండుడి. ఈ బోధ కొందరికి నచ్చదు. కొందరంటారు మన గత పాపములు దేవుడు క్షమించాడు, ఇప్పుడు మనం చేస్తున్న పాపాలు దేవుడు క్షమిస్తున్నాడు, రేపు మనం చేయబోయే పాపాలు కూడా దేవుడు క్షమిస్తున్నాడు. ఓ బ్రదర్, యు మస్ట్ చేంజ్ యువర్ వర్డ్. ప్రభు చెప్పాడు, నేను పరిశుద్ధుడని గనక మీరును పరిశుద్ధులుగా ఉండండి. అజ్ఞాన దశలో నువ్వు చేసిన పొరపాట్లు ఈరోజు చేసుకుంటూ కృపను ఒట్టిగా క్లెయిమ్ చేయకు సహోదరా. నీ కృపకు లోబడి పరిశుద్ధతను పాటించడానికి నీ జీవితాన్ని సమర్పించమని దేవుడు కోరుచున్నారు. కృపను గూర్చి అపార్థం చేసుకోకు సుమి. కృప పాపం చేయడానికి ఉన్న లైసెన్స్ కాదు, పాపం చేయకుండా ఉండడానికి దేవుడు అనుగ్రహించుచున్న ప్రొటెక్షన్. హల్లెలూయా. అన్ని బురదలో నువ్వు బొర్లిన తర్వాత వచ్చి ఐ హావ్ ఏ ఫాదర్ ఇన్ హెవెన్ అని చెప్తే ఆయన తల దించుకుంటాడు నిన్ను గూర్చి. ప్రతి ఒక్కరు ఈ మాట గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు కృప ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఈ రక్షణ ప్రొటెక్ట్ చేయబడాలి, సంరక్షింపబడాలి. నీ జీవితం ద్వారా క్రీస్తును ఘనపరచాలి. నీ తండ్రి పరిశుద్ధుడు గనక నీవును పరిశుద్ధుడై ఉండడానికి ప్రయత్నం చేయి. పొరపాటున జారిపడ్డాడనుకో, ఆయన క్షమిస్తాడు. కావాలని గోతిలోకి కాలేసి అడ్డం పడి నువ్వు లేచి నిలబడి ఐఎమ్ గ్రేట్ అని చెప్తే ఆయన నిన్ను చూసి నవ్వుతాడు. కనుక జీవితమును సరి చేసుకుందాం, జాగ్రత్త కలిగి నడవడానికి జీవిద్దాం. దేవుని వాక్యములో వేరుపారిన విశ్వాసిగా నువ్వు నడవడానికి సమర్పించు. ఈ సంఘము నిన్ను వాక్యములో నిలబెట్టుచున్నది. దేవునికి స్తోత్రం. ఈ సంఘము నీ ఆత్మీయ అభివృద్ధి కొరకు, నీలో ఉన్న మస్టు కరుగదీయడానికి, అపవాది శోధనల నుంచి నీ విడుదల పొందడానికి వాక్యం ద్వారా నీకు సహాయపడుచున్న సంఘం. నువ్వు దేవుని వాక్యములో నిలిచి ఉన్న ఎడల నిన్ను దేవుడు ఆశీర్వదించి గొప్పగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. అందరూ గుర్తుపెట్టుకోండి, వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ ఫాదర్ ఇన్ హెవెన్. ఆయన చిత్తం నెరవేర్చుచున్న నీవు ఆయనకు మొరపెట్టగా ఆయన ఖచ్చితంగా నీ అవసరతను తీరుస్తాడు. నువ్వు బురదలో 6 రోజులు బొర్లి 7వ రోజులు నువ్వు వచ్చి నిలబడి చేతులెత్తి ప్రైజ్ ద లార్డ్ అని చెప్పడానికి కాదు, భయముతో వణుకుతో విశ్వాస జీవితం కొనసాగించడానికి ఉన్న ప్రయత్నం చేయండి. నీ హృదయంలో వచ్చే ప్రతి హెచ్చరికలను నువ్వు దయచేసి అర్థం చేసుకోండి. ప్రభు మనకిచ్చిన ఈ కృపను మనం నిర్లక్ష్యం చేయకూడదు, నిరర్ధకం చేయకూడదు. దేవుని కృపలో ముందుకు సాగిపోవడానికి మన జీవితం సమర్పిద్దాం.